Hi, this is Naresh from RTV, Ravila TV. సో బిగ్ బాస్ గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అక్కడ ఏంటంటే రీతు చేసిన వరస్ట్ పనులు వ్యూవర్స్ చాలామంది బ్యాడ్గా ఉండటం, ఒక తనుజకి బాగా బిగ్ బాస్ సపోర్ట్ చేయడం, ప్లస్ రీసెంట్గా జరిగిన థింగ్ ఏంటంటే ఇంపార్టెంట్ మాట్లాడుతున్నాను. జస్ట్ అందిన వార్త ఏంటంటే కోర్టులో పీలేశారు. ఎందుకంటే ఈ కార్యక్రమాలన్నీ రీతు చేసిన డిమాండ్ భవన్ ఈ గబ్బు అంతా చాలా ఉంది బ్యాక్గ్రౌండ్. అది దాంతోపాటు రీసెంట్గా 2 days బ్యాక్ కులం కార్డు వాడారు రీతు ఎలిమినేషన్ తర్వాత. నాకు తెలిసి రీతు బయటికి వెళ్ళినాక ఇండైరెక్ట్గా ఎవరితో వేసి ఉండాలి మ్యాక్సిమం. ఎందుకంటే సైకో మైండ్ సెట్ కదా రీతుది, చేసి ఉండాలి. టాప్ 5లోకి వెళ్ళదు కాబట్టి నన్ను ఇమ్మీడియట్గా తీస్తారు కాబట్టి అని ఇండైరెక్ట్గా ఎవరితో వేయించి ఉండాలి బయటికి రానికుండా. ఎందుకంటే ఇలాంటి దరిద్ర వ్యవహారాలు రీతుకి వెనుతో పెట్టిన విద్య. సో బిగ్ బాస్ మీద కోర్టులో అపీల్ అయింది. సో ఎనీ టైం బిగ్ బాస్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ 100%, 99.9% కనపడుతున్నాయి. సో ఇంకా ఏమన్నా తెలంగాణ గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ చేసి ఇంకా ఏమన్నా అది చేసి ఇది చేసి డ్రాగ్ చేసి ఇంకొక 2 weeks కదా 3 weeks కదా అని వీళ్ళంతా కలిసి ఏమన్నా హెల్ప్ చేస్తే తప్ప బయటపడే ఛాన్సెస్ లేవు. చాలా సీరియస్ ఎలిగేషన్స్ జరుగుతున్నాయి, క్యాస్ట్ ఎలిగేషన్స్. బికాస్ చాలామంది రీతు చౌదరిని ఈ ఎలిమినేషన్ తర్వాత క్యాస్ట్ ఎలిగేషన్ ఇన్ని రోజులు లేనిది రీతు బయటికి వెళ్ళినాక ఈ క్యాస్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది. వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ ఉన్న పిఆర్ వీళ్ళంతా కలిపి ఏదో చేసి అంటే ఏంటంటే సైకో చాలా గబ్బు చేసింది కదా రీతు కూడా. చాలా వరకు ఇవన్నీ గబ్బు చేసి ఎంత చండాలమంటే బిగ్ బాస్లో చేసింది. అయినా బిగ్ బాస్ ఓచుకొని టాప్ 5 తీసుకొస్తాక కాకపోతే లాస్ట్ రింగు దాచిపెట్టి దగ్గర అక్కడ కొన్ని ఇంకా ఇంటర్నల్గా చాలా జరిగినాయి. అవి మనకు చూపించని ఇంటర్నల్గానే క్యాస్ట్ అని బయటకు వచ్చినాక దాన్ని ఇంకా ఎక్కువ పోర్ట్రేట్ చేసి క్యాస్ట్ అని బాగా తీసుకొచ్చారు. సో అది ఎక్కువ పోర్ట్రేట్ అయ్యి కోర్టులో పిల్లైంది. ప్లస్ ఇమ్మీడియట్ యాక్షన్ కూడా బెంచ్లో పెట్టారు, తీసుకోమని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని. ఎనీ టైం బిగ్ బాస్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. 99.9%. ఆ 1% తెలంగాణ గవర్నమెంట్, నాగార్జున అండ్ బిగ్ బాస్ టీమ్ సపోర్టు ఇవన్నీ కలిపి ఏమన్నా మతలబులు చేస్తే కానీ బయటపడే ఛాన్సెస్ లేవు. ఓకే, దిస్ ఈజ్ మై కరెంట్ అప్డేట్ బిగ్ బాస్. స్టే ట్యూన్ అండ్ మై నెక్స్ట్ వీడియో ఈజ్ గోయింగ్ టు బి వస్తున్నాయి. మా వెదర్ ఇవాళ స్టార్మ్ ఉంది మాకు. ఇది ఇక్కడ స్నో స్టార్మ్ 12th తర్వాత స్టార్ట్ అవుతుంది, తర్వాత 3కి హెవీ స్టార్మ్. సో నా ఫర్దర్ వీడియోస్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ దిస్ స్నో స్టార్మ్స్. ఓకే, స్టే ట్యూన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎంకరేజ్ మీ అలాట్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. షార్ట్ వీడియోస్ కూడా చేస్తాను, అవి కూడా చూడండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్ నైట్ నుంచి ఇప్పటి వరకే నాకు స్నో వీడియో, క్లీనింగ్ వీడియోలు మిగతా అన్ని కలిసి 1Kకి వెళ్ళిపోయినాయి వ్యూస్. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఎవ్రీడే హిట్ అవుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ ఇట్. అండ్ ఐఎమ్ డూయింగ్ మోర్ వీడియోస్ ఫర్ దమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నరేష్, Ravila TV. Thank you very much. Signing off.